హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఈ వారంలో నేను చేసినటువంటి పనుల గురించి అయితే నేను మీకు చెప్తాను. ఈ వారంలో నేను 5 రోజులు అయితే వర్క్ చేశాను, ఒక రోజు అయితే వర్క్ అయితే వెళ్ళలేదు. ఈ 5 రోజులు వర్క్స్ అనేది నేను ఏమేమి చేశాను అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు చూడండి. ముందుగా నేను సోమవారం చేసినటువంటి వర్క్ ఏంటంటే, మీకు వాత్సల్య బోర్డ్స్ అనేది చేస్తున్నానని చెప్పాను కదా. ఆ బోర్డ్స్ అనేది తెలుగు అయితే కంప్లీట్ అయ్యింది. నేను మిగిలింది ఇంగ్లీష్ అయితే సోమవారం అయితే చేస్తున్నాను. మీరు చూసుకోవచ్చు చేస్తున్నటువంటి వీడియో అనేది. మీకు లెటరింగ్ అయితే ఫ్రేమ్కి బిగించడం అయితే జరిగిన తర్వాత నేను పైన ఆ లెటర్స్ అయితే పెట్టి స్క్రూస్ అయితే బిగిస్తున్నాను. మీరు చూడొచ్చు, ఇలా మనకి బ్యాటరీ మిషన్స్ అయితే ఉంటాయి కదా మన దగ్గర, వాటితో అయితే నేను బిగిస్తున్నాను. ఇవి చాలా సున్నితంగా హ్యాండిల్ చేయాలి. యాక్రిలిక్ షీట్ కాబట్టి మనం హార్డ్గా ప్రెస్ చేస్తే పగిలిపోతాయి. మనం చాలా కేర్ఫుల్గా అయితే చేసుకోవాలి. ప్రజెంట్ అయితే రెడ్ కలర్ మిషన్ అయితే నేను స్క్రూస్ అయితే టైట్ చేస్తున్నాను. ఈ గ్రీన్ కలర్ ఛార్జింగ్ మిషన్ ఉంది కదా, ముందుగా మనం హోల్స్ అయితే వేసుకోవాలి. హోల్స్ వేసుకుని అప్పుడు మనం స్క్రూ అయితే బిగించుకోవాలి. డైరెక్ట్ స్క్రూ మనం బిగించామనుకోండి, మీకు ఆ యాక్రిలిక్ షీట్ అనేది విరిగిపోతుంది. హోల్ అయితే వేసుకుని బిగించుకోవాలి. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా మీకు హోల్స్ అనేది వేసుకున్న తర్వాత ఈ మిషన్ తోటి అయితే మనం టైట్ చేసుకోవాలి. ఇవి కూడా చాలా కేర్ఫుల్గా అయితే చేసుకోవాలి. బాగా స్పీడ్ అయితే పెట్టుకోకూడదు, నెమ్మదిగా స్లోగా బిగించుకుంటూ ఉండాలి. ఇవి మీకు మన ఛానల్లో బ్యాటరీ మిషన్స్ అయితే మీకు వీడియోస్ అయితే పెట్టాను. ఆ బ్యాటరీ మిషన్స్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి, వీటితో ఏమేమి వస్తాయి అనేది. అలాగే మీకు ఫైనల్గా బోర్డు అనేది బిగించిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. మీకు రెడ్ కలర్లో వైట్ కలర్ బోర్డ్స్ ఇవి లెటరింగ్. ఇది బ్యాక్గ్రౌండ్ అంతా రెడ్ ఉంటుంది, మీకు చుట్టూ వైట్ అయితే ఉంటుంది. ఇది మీకు రెడ్ క్రాస్కి సంబంధించినటువంటి బోర్డ్స్ ఇవి. తర్వాత నేను ఫైనల్గా వెనకాల కనెక్షన్ అయితే ఇచ్చాను చూడండి. మొత్తం మీకు వాత్సల్య అనేది మీకు 8 అక్షరాలు ఉంటుంది స్పెల్లింగ్ అనేది. మీకు 4 అక్షరాలు ఒక సర్క్యూట్, 4 అక్షరాలు ఒక సర్క్యూట్ కింద అయితే నేను డివైడ్ చేశాను వాత్సల్య అని. మీరు చూడొచ్చు, అంటే మీకు చోక్లో మనం డివైడ్ చేసుకోవాలి. ఒకటే సర్క్యూట్ కింద తీసుకువెళ్ళకూడదు, 2 సర్క్యూట్స్ కింద అయితే డివైడ్ చేసుకోవాలి. 8 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 4 ఒక సర్క్యూట్, 4 ఒక సర్క్యూట్ కింద అయితే డివైడ్ చేసుకోవాలి. ప్యారలల్ కనెక్షనే ఉంటుంది, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత మీకు బోర్డు అయితే వెలిగిస్తే ఈ విధంగా ఉంటుంది లైటింగ్ అనేది. మీరు చూడొచ్చు వాత్సల్య అనేది ఈ విధంగా వస్తుంది. పైన లెటరింగ్ స్టిక్కరింగ్ అయితే తీయలేదు నేను ఇంకాని. మీకు ఎప్పుడైతే బోర్డు అనేది ఎక్కడ బిగించాలో అక్కడ బిగించిన తర్వాత మీకు స్టిక్కరింగ్ అయితే తీయడం అయితే జరుగుతుంది. ఇది మీకు రెడ్ కలర్ అండ్ వైట్ కాంబినేషన్లో అయితే ఉంటుంది లెటరింగ్ అనేది. మీకు లోపల ఎల్ఈడీస్ కూడా వైట్ కలర్ ఎల్ఈడీసే వస్తాయి. ఓకేనా. తర్వాత నేను సోమవారం మేము చేస్తున్నటువంటి జిమ్ అని చెప్పాను కదా, ఆ జిమ్లో కొంచెం పెండింగ్ వర్క్ అయితే ఉంది. ప్రొఫైల్ వర్క్ అనేది మిర్రర్ అయితే పెట్టుకున్నారు. ఈ మిర్రర్ పైన ప్రొఫైల్ అయితే మనం వేయాలి. అది మనకి ఒక 2 అవర్స్లో అయితే అయిపోయింది. ఆల్రెడీ పాయింట్స్ అయితే లాక్కుని పెట్టాను నేను అక్కడ. చోక్ కూడా బిగించేసాము. ఎల్ఈడి ప్రొఫైల్ బిగించుకుని వితౌట్ బార్డర్ 1 ఇంచ్, వితౌట్ బార్డర్ 1 ఇంచ్ ప్రొఫైల్ బిగించుకున్న తర్వాత మనం స్ట్రిప్స్ అయితే వేసుకుని కనెక్షన్ ఇచ్చేయడమే. నేను ఆల్రెడీ మార్కింగ్ అయితే చేసుకుని వితౌట్ బార్డర్ ప్రొఫైల్ కూడా బిగించేసాను. మీరు చూడొచ్చు, అక్కడ 2 వైర్స్ కనిపిస్తున్నాయి కదా, అవే మీకు చోక్ నుండి వచ్చినటువంటి వైర్స్ అవి. తర్వాత నేను మీకు ఎల్ఈడి స్ట్రిప్ అయితే వేసుకున్నాను. ఇది మీకు 4 మీటర్ల ప్రొఫైల్ అయితే వచ్చింది లెంత్ అనేది. నేను 2 మీటర్ల ఒకటి 2 మీటర్ల ఒకటి డివైడ్ అయితే చేసుకున్నాను. మీరు చూసుకోవచ్చు, నేను 2 మీటర్లు స్ట్రిప్ అయితే అంటించుకున్న తర్వాత క్యాట్ 6 వైర్లు అయితే సోల్డరింగ్ చేసుకున్నాను. ఈ లోపడే ఉంటుంది వైర్ అనేది. ఈ లోపల నుండే ఇంకో స్ట్రిప్ అయితే అంటించేస్తాను. లోపల వైర్ పెట్టేసి పైన స్ట్రిప్ అయితే అంటిస్తాను. అలా చేసుకోవాలి. మీకు నేను ఒక వైర్ పెట్టేసి కింద స్ట్రిప్ అయితే అంటించాను. మీరు చూసుకోవచ్చు, ఇలా మీకు చివరి వరకు చూసుకుంటే ఇక్కడ మీకు బ్లూ కలర్ వైర్ కనిపిస్తుంది చూడండి, క్యాట్ 6 వైరు. ఆ వైర్ అయితే కింద పెట్టేసుకుని నేను స్ట్రిప్ అయితే అంటించేసాను. అలాగే తర్వాత నేను ఇంకో స్ట్రిప్ కూడా ఆ విధంగానే అంటించుకున్నాను. అంటించుకున్న తర్వాత మీకు 4 క్యాట్ 6 వైర్స్ అయితే వచ్చాయి బయటికి. నేను ఒకసారి పవర్ సప్లై అయితే కనెక్ట్ చేశాను. మీకు స్ట్రిప్ అనేది వెలుగుతుందో లేదో, సోల్డరింగ్ అనేది ఎక్కడైనా ఫెయిల్ అయిందని చూసుకుంటున్నాను. మీకు ఎల్ఈడీస్ కూడా ఎక్కడైనా ఫెయిల్ అయ్యామని చూసుకున్నాను. అంతా మీకు ఓవరాల్గా మీకు నేను క్యాప్ అనేది కనెక్ట్ చేసాను. క్యాప్ అనేది కనెక్ట్ చేసిన తర్వాత మీకు కింద నుండి అయితే మీకు ఈ విధంగా అయితే వస్తుంది వీడియో అనేది. ప్రజెంట్ అయితే నేను బ్యాటరీతో అయితే వెలిగిస్తున్నాను. మీకు లైటింగ్ అయితే చూసుకోవచ్చు. తర్వాత మీకు నేను పైప్ లైనింగ్ అయితే చేసుకుని పైన క్యాప్ అయితే పెట్టుకుని యాబ్రో టేప్ కూడా పెట్టేసాను. ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ వితౌట్ బార్డర్ ప్రొఫైల్ తోటి. జిమ్లో మనం ప్రొఫైల్ వర్క్ ఒకటే చేసాము, మిగిలింది ఎలక్ట్రికల్ వర్క్ అనేది వేరే వాళ్ళు అయితే చేసుకున్నారు. తర్వాత నేను మీకు చోక్స్ అయితే చూపించాను. గతంలో చోకులు అనేవి ఇక్కడ వచ్చాయని చెప్పాను కదా,
ఆ చోకులకైతే ఒక డోర్ కింద అయితే చేయించారు కార్పెంటర్ తోటి. ఇక్కడ చోకులకైతే చేయించారు. మొత్తం ఈ జిమ్‌లో మీకు 3 చోట్ల చోకులైతే ఉంటాయి. ఇలా మీకు ఓవరాల్‌గా కొంచెం చీకటి పడిన తర్వాత నేను లైటింగ్ అనేది వీడియో తీస్తున్నాను. మీరు చూసుకోవచ్చు. మిర్రర్స్ అనేది మీకు చాలా క్లియర్‌గానే ఉన్నాయి. ఇంకా ఫ్లోరింగ్ అయితే క్లీనింగ్ అయితే చేయించుకోవాలి. డస్ట్ అదంతా ఉంది. తర్వాత నేను మీకు మంగళవారం చేసినటువంటి వర్క్ ఏంటంటే లిఫ్ట్ వైరింగ్ అయితే చేశాను. ఇది మీకు మంగళవారం మీకు లిఫ్ట్ అయితే చేస్తాను. ఇది మొత్తం మీకు G+3 మాట ఇది మీకు బిల్డింగ్ అనేది. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అయితే ఉంటుంది. దీనికి వైరింగ్ అయితే చేసుకున్నాను. లోపల మీకు మంగళవారం అంతా పైప్ లైన్ అయితే చేసుకున్నాను. లైట్‌లకి సంబంధించినటువంటి పైప్ లైన్, మెయిన్స్‌కి సంబంధించినటువంటి పైప్ లైన్ అయితే చేసుకున్నాను. చేసుకున్న తర్వాత మీకు ఇలా ఈ కర్రల మీదే వర్క్ అయితే చేసుకోవాలి లిఫ్ట్ వైరింగ్ అనేది. తర్వాత నేను బుధవారం అయితే సెలవు తీసుకుని గురువారం అయితే నేను లిఫ్ట్ వర్క్ అయితే మళ్ళీ కంటిన్యూ చేశాను. గురువారంలో మీకు ఫైనల్‌గా నేను పైన మెయిన్ బోర్డ్ అనేది వేసుకుని పవర్ సప్లై అనేది ఇచ్చుకున్నాను. పవర్ సప్లై అనేది ఇచ్చుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఆన్ అండ్ ఆఫ్ అయితే మీకు 2 వే కనెక్షన్ అయితే ఉంటుంది కింద పైన. పైన స్విచ్ చేసిన అన్ని వెలుగుతాయి, కింద స్విచ్ చేసుకున్న అన్ని వెలుగుతాయి. ఒకటే కంట్రోల్ అన్ని బల్బులకి లూప్ అయితే అవుతుంది. మీకు ఈ లిఫ్ట్‌కి సంబంధించినటువంటి డెడికేటెడ్ వీడియో కూడా చేస్తాను. లిఫ్ట్ వైరింగ్ ప్రాక్టికల్‌గా ఈ విధంగా చేయాలి అనేది. ఫైనల్‌గా మీకు ఇది పైన లిఫ్ట్‌ది మోటార్ రూమ్ ఇది. మీకు లిఫ్ట్ మోటార్ లోపల ఒక 9 వాట్ ఎల్ఈడి, మీకు 20 వాట్ ఎల్ఈడి ఫిట్టింగ్ అది. ఒక మెయిన్ బోర్డు, స్విచ్ బోర్డు ఇవన్నీ చూసుకోవచ్చు మీరు. కింద మీకు ఎర్త్ ఇది నెంబర్ 8 గేజ్ ఉన్నటువంటి 2 ఎర్త్‌లైతే వస్తాయి మీకు. మీకు నెంబర్ 8 ఉన్నటువంటి కాపర్‌ది మీకు 2 అయితే వస్తాయి. అలాగే మీకు బస్ బార్ ఇన్సులేటర్స్ 2 బస్ బార్ అయితే ఒకటి కనిపిస్తుంది కదా! ఇది మీకు లెగ్రాండ్ మెయిన్ బోర్డ్. పైన ఒక స్విచ్ బోర్డ్ అయితే మీరు చూసుకోవచ్చు. త్వరలో లిఫ్ట్ వైరింగ్ అనేది ప్రాక్టికల్‌గా చేద్దాం అనేది ఒక వీడియో చేస్తాను. అందులో మీకు ఇంకా డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది యాక్చువల్లీ నేను మంగళవారం, గురువారం చేసినటువంటి వర్క్ అనేది నేను మీకు చెబుతున్నాను ప్రెజెంట్. తర్వాత నేను శుక్రవారం చేసినటువంటి వర్క్ ఏంటంటే మీకు ఆర్టీఆర్ స్విచ్ బోర్డ్స్ ఒక డూప్లెక్స్ బిల్డింగ్ అయితే వేస్తున్నాను. వేరే డూప్లెక్స్ బిల్డింగ్ ఇది. ఇక్కడ మీకు లెగ్రాండ్ ఆర్టీఆర్ మోడల్ వైట్ కలర్ స్విచెస్ ఇవి. మీకు ప్లేట్ వచ్చి మీకు గోల్డ్ కలర్‌లో ఉంటుంది. డార్క్ గోల్డ్ కలర్‌లో. అలాగే మీకు ఐసోలేటర్, ఎంసీబీస్ కూడా ఉన్నాయి. మెయిన్ బోర్డ్ అనేది వేసి ఫస్ట్ నేను స్విచ్ బోర్డ్స్ వేసి తర్వాత మెయిన్ బోర్డ్ అయితే ఇచ్చి కనెక్షన్ అయితే ఇస్తాను. ఇలా మీకు స్విచ్ బోర్డ్స్ అయితే వేసుకోవాలి. కింద ఫుట్ ల్యాంప్ అనేది ఉంది. ఇది ఒక 8 మాడ్యులర్ బోర్డు. ఇవి మీకు 6 మాడ్యులర్ బోర్డ్స్ ఇవి. ఇది మీకు హోమ్ థియేటర్ రూమ్ ఇది. ఇది ఒక మీకు ఇక్కడ స్విచ్ బోర్డ్ ఇది. ఇక్కడ మీకు హోమ్ థియేటర్ బోర్డ్స్ అనేది వచ్చే ఇక్కడ మీకు స్క్రీన్ అయితే వస్తుంది హోమ్ థియేటర్‌కి. ఈ ప్రొఫైల్ గురించి మీకు మన ఛానల్‌లో వీడియో కూడా పెట్టాను. నేను చేసినటువంటి ప్రొఫైల్స్ అనేది. ఒకవేళ వేయించుకుంటే ప్రొజెక్టర్ వేయించుకుంటారు, లేకపోతే టీవీ అయినా పెట్టుకుంటారు. ఇది మీకు డూప్లెక్స్ మెట్లు ఇవి. పైన మీకు వీడియో కూడా పెట్టాను మన ఛానల్‌లో ప్రొఫైల్ అనేది. 2 గ్రీన్ కలర్ ఎల్ఈడి రోప్ కింద కూడా వెలుగుతుంది. ప్రజెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇంకా. ఈ డూప్లెక్స్ మెట్లకి సెన్సార్ లైట్లు కూడా ఉన్నాయి. ప్రజెంట్ అయితే మెట్లు అయితే వేయడం పూర్తయింది. మనకి వైరింగ్ కూడా పూర్తి అయిపోయింది మెట్లది. సెన్సార్‌కి సంబంధించి ఉంటుంది. 18 మాడ్యులర్ అది చూసుకోవచ్చు మీరు. పైన 2 మాడ్యులర్ అది చూసుకోవచ్చు. ఆ 18 మాడ్యులర్‌లో చోకులే వస్తాయి. త్వరలో చేస్తాను. తర్వాత శనివారం నేను ఏం చేశానంటే స్విచ్ బోర్డ్స్ అన్ని వేసుకున్న తర్వాత మెయిన్ బోర్డ్ అనేది వేసుకున్నాను. మెయిన్ బోర్డ్ అనేది ప్రాపర్‌గా ఫినిషింగ్ అనేది చేసుకుని మెయిన్ బోర్డ్ అయితే కంప్లీట్ అయిన తర్వాత నేను కింద పవర్ సప్లై కూడా కనెక్ట్ చేసుకున్నాను. తర్వాత మీకు లెగ్రాండ్ ఇది మీకు 4 వే టీపీఎన్ మెయిన్ బోర్డ్ ఇది. 3 ఫేజ్ మెయిన్ బోర్డ్. డబుల్ డోర్ ఉన్నటువంటి మెయిన్ బోర్డ్ ఇది. మనకు డోర్ ఓపెన్ చేసుకుంటే పైన మీకు ఐసోలేటర్, ఎంసీబీస్ ఇవన్నీ చూడొచ్చు. మీకు ఆర్ ఫేజ్, వై ఫేజ్, బి ఫేజ్. అలాగే మీకు బి ఫేజ్ పక్కన ఇంకో 4 ఎంసీబీలు కనిపిస్తున్నాయి చూసారు కదా! అవి మీకు వచ్చి ఇన్వర్టర్ ఎంసీబీలు అవి. ఫైనల్‌గా పవర్ సప్లై అనేది ఇచ్చిన తర్వాత నేను మీకు లైటింగ్ అనేది చెక్ చేసుకుంటున్నాను. మీకు ఏమైనా స్విచెస్ వేస్తుంటే ఎంసీబీ అనేది ట్రిప్ అవుతుందా, ప్రాపర్‌గా ఉన్నదా లేదా అన్నీ చూసుకుంటున్నాను. మీకు అన్నీ ప్రాపర్‌గానే ఉన్నాయి. లైట్లు మీకు చూసుకోవచ్చు. ఇది మీకు ఒక బెడ్రూమ్ ఇది. మాస్టర్ బెడ్రూమ్ ఇది. అలాగే ఈ ప్రొఫైల్ గురించి నేను మీకు మన ఛానల్‌లో వీడియో కూడా చేశాను. ఈ ప్రొఫైల్‌ది చిన్నది ఉంటుంది. బ్లూ కలర్ ప్రొఫైల్ బెడ్రూమ్‌లో ఉంటుంది చిన్న ముక్క. మీకు ఓవరాల్‌గా నేను చేసినటువంటి ఈ వారంలో వర్క్స్ అయితే. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వారంలో నేను చేసినటువంటి వర్క్స్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వర్క్స్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్లో అడగండి. నేను మీకు అక్కడ నుండి అయితే రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.